జై శ్రీరామ్ తెలంగాణ. మొన్నటిదాకా ఢిల్లీ ఎలక్షన్లలో జర బిజీగా ఉంటుంది. నిన్న ఇక ఆదివారం తెలంగాణలో ఎవరు నడుచుకుంటుండ్రు ఏంది కథ జర దృష్టి పెడితే ఈ కాస్ట్ సెన్సస్ పంచాయతీ ఎక్కువైంది తెలంగాణలో. అసలు ఏం చేసిండు రేవంత్ నా మిత్రుడు, ఏం చేసిండు అని అసలు కాస్ట్ సెన్సస్ ఏంది అని తెప్పిస్తే ఇది 7వ తారీఖు హిందూ దినపత్రిక, మంచి దినపత్రికనే. ఫిబ్రవరి 6వ తారీఖు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడి ఉన్నట్టు చెప్పాడు. ఇందులో సరే ఎవరు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఫార్వర్డ్ కమ్యూనిటీ అండ్ ముస్లిం మైనారిటీలు సంఖ్యలు చెప్పిండు, పర్సంటేజీలు చెప్పిండు. క్రిస్టియన్లు లేరు మన తెలంగాణలో రేవంత్ రెడ్డి లెక్క ప్రకారం. మరి ఇదేందో ఆయనే చెప్పాలి. ఒకటి, సో 3,54,75,554 పాపులేషన్ అన్నట్టు ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ఇది నేను చెప్పింది కాదు, వాళ్ళు చెప్పింది కాదు, రేవంత్ అసెంబ్లీలో మాట్లాడిందంట, హిందూ దినపత్రిక చేసి. సరే, నేను ఇంకా మా వాళ్ళకి ఫోన్ చేసి మా వానికి చెప్పి అసలు తెలంగాణలో ఎలక్టోరల్ రోల్ ఎంతున్నది, ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లకి వెళ్ళి తీయండి అంటే ఈ 33 జిల్లాలు అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇచ్చిండ్రు సంఖ్య. లేటెస్ట్ 3,27,27,925 ఓటర్లు. ఓకే, ఇది 3,55,00,000 దాదాపు, ఇది 3,35,00,000 పైన, అంటే సుమారు 19-20 లక్షల మంది నాన్ ఓటర్లు ఉన్నారు మన జనాభాలో, అంటే 18 సంవత్సరాల లోపల. సరే, ఇంకో పంచాయతీ ఏంది అసలు, ఏంది ఇంతేనా ఉంటారా అని నేను అసలు 18 సంవత్సరాల లోపల మైనర్లు ఎందరు ఉన్నారు జర తీని లెక్క అన్న. సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పోర్టల్లోకి వెళ్ళి తీస్తే 0 నుంచి 6 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు 38.99, అంటే 39 లక్షల మంది పిల్లలు ఉన్నారు 6 సంవత్సరాల లోపల. 6 నుంచి 18 ఇది 6 సంవత్సరాలు, అది 12 సంవత్సరాలు, అంటే దీనికి డబల్ ఉండాలా సుమారు, అంటే 80 లక్షలు ఉండాలా. సరే, తక్కువ పట్టుకోరు, 60 లక్షలే పట్టుకోరు, అంటే దాదాపు 1 కోటి మంది పిల్లలు నాన్ ఓటర్లు ఉన్నారు. అంటే జనాభా ఎంత కావాలండి? 335 ఓటర్లు 1 కోటి మంది, ఇది 435 కంటే తక్కువ జనాభా ఉండదు. ఇదో సర్వే కాదు, ఇదో మన్ను కాదు, సూలకుట్ల సర్వే చేసినాం రేవంత్. ఒకటి. రెండవది, ఈ కులం పంచాయతీ మొదలుపెట్టాడు దీంతో చేసి, నా కులం పెద్దది, నీ కులం పెద్దది, ఈ పంచాయతీ ఎక్కడున్నా కూడా భారతీయ జనతా పార్టీలో ఉండకూడదు. మన నాయకుడు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కాకంటే ముందు ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా వచ్చినప్పుడు నాకు గుర్తున్నది, దేశవ్యాప్తంగా హోర్డింగ్లు వచ్చినాయి, ఐఎమ్ ఏ హిందూ నేషనల్ అని. భారతీయ జనతా పార్టీలో పనిచేసుకోవాలంటే, ఈ దేశం భవిష్యత్తును కాపాడాలంటే, హిందూ రాష్ట్రాన్ని నిర్మించాలంటే నా కులం హిందుత్వం, నా కులం భారతీయ తత్వం తప్ప వేరేది ఉండదు. ఇది ఎవరన్నా భారతీయ జనతా పార్టీల కులాల గురించి మాట్లాడితే అది భారతీయ జనతా పార్టీ హైకమాండ్ సహించదు, సహించకూడదు కూడా. ఇక ఢిల్లీలో ఏమైంది? సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వచ్చినప్పుడు ఆజాదీ అని కూడా తిరిగారు కదా. వాళ్ళందరినీ హిందువులందరూ ఒక్కటై దౌడ మీద ఒకటి వీక్తే దౌడ పనులన్నిటికీ ఆజాదీ వచ్చింది. అందులో కేజ్రీవాల్ గాని పనులు ఉన్నాయి, సిసోడియా గాని పనులు కూడా ఉన్నాయి. అందులో దౌడ పనులు. కేసీఆర్ కులం చాలా పెద్దదని ముఖ్యమంత్రి అయిందండి. కేసీఆర్ కులం సంఖ్య ఎంత అండి? 1% ఉంటుంది, కొద్దిగా అటు ఇటు ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రి అందుకే అయిందండి, కులం పెద్దదని అయిందా? తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిండని కేసీఆర్ని ముఖ్యమంత్రి చేసారు, ఆయన కోట్లు వేసారు. 10 సంవత్సరాల తర్వాత ఈ కేసీఆర్ది దిక్కుమాల గుణం ఉన్నది, కేసీఆర్ కంటే పోరగాన్లది ఇంకా దరిద్రపు గుణం ఉన్నదని ఓడగొట్టి. ఇక్కడ కులం కాదు, గుణం ముఖ్యం రాజకీయాలలో. ఇంకోటి, ఈ
బీసీలు 46%, ఓసీలు 13%, ఎస్సీ 17%, ఎస్టీ 10% పైన, మైనారిటీలు సుమారు 13%. ఇవన్నీ 100 అయిపోయినాయి. క్రిస్టియన్లు లేనేలేరు అంటుండు రేవంత్. సరే, ఇవన్నీ 100% అయిపోయినాయి. ఇది ఒఫీషియల్గా వచ్చింది బయటికి. ఈ కులాల వారీగా నెంబర్లు ఒఫీషియల్గా రాలేదు. ఈ లీకులు ఏంది? దమ్ముంటే రేవంత్ ఏదైతే లీకులు ఇస్తుండ్రో, మీరు ఇస్తుండ్రా, ఆ కేసీఆర్ ఇస్తున్నాడా, టీఆర్ఎస్ వాళ్ళు కలిసి చేపిస్తున్నారా, ఇదంతా రాజకీయము, బీజేపీ వాళ్ళు ఎవరైనా బుట్టలు పడుతుండ్రా, తెలిసి పడుతుండ్రా, తెలియక పడుతుండ్రా, కావాల్సుకొని పడుతుండ్రా, ఇదంతా తెలవాలంటే ఒఫీషియల్ చేయండి నెంబర్లు. గంట సేపట్లో అవి తప్పని రుజువు చేస్తా. గంట సేపట్లోనే ఇప్పుడు లీక్లలో వచ్చేటి అన్నీ. కాబట్టి రాజకీయాలలో రాష్ట్రానికి కానీ దేశానికి కానీ కులం కాదు, గుణం ముఖ్యం. భారత్ మాతాకి జై.